తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ఇలా ఆషామాషీగా ఆరోపించి ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయో అందరికీ తెలుసు. అయినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోరాడుతోంది. తమ ఖాతాలు ఫ్రీజ్ చేశారని, నగదు లేకుండా చేశారని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు నింపాదిగా ఎన్నికల పోరాటం చేస్తోంది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సపోర్టేనా? ఎన్నికలంటే ఎంత ఖర్చో చెప్పాల్సిన పని లేదు. అభ్యర్థులకు ఎంత ఖర్చు అవుతుందో రాజకీయ పార్టీలకు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఓ పెద్ద సవాలుగా మారాయి. గెలవడం కాదు, అసలు పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు వారి దగ్గర లేకపోవడం అసలు సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో ఐటీ తమ ఖాతాలు ఫ్రీజ్ చేసిందని, తమ దగ్గర డబ్బులు లేవని ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. కానీ ఇటీవలి కాలంలో వాటిని మర్చిపోయారు. ఆర్థిక సమస్యలు లేకుండా పోరాటం చేస్తున్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి వస్తున్న ఆర్థిక మద్దతుతోనే దేశమంతా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని అమిత్ షా కూడా ఆరోపించారు. ఎన్నికల్లో ఆర్థిక వనరులు సమకూర్చడం అంటే నేరుగా డబ్బు కట్టలు తీసుకెళ్లి ఇవ్వడం కాదు, మొత్తం అవసరాలు తీర్చేలా చేసుకోవడం. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చేపట్టినప్పటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయాల్లో పండిపోయిన వారికి అర్థమవుతుంది. ఆయన రాగానే శివబాలకృష్ణ అనే ఓ హెచ్ఎండిఏ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ గుట్టేమిటో బయటకు తెలిసింది చాలా తక్కువ. కానీ ఆయన చిట్టా బయటకు తీస్తే హైదరాబాదులో ఉన్న బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలన్నీ చిక్కుల్లో పడతాయి. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు వివాదాల్లో పడతాయి. కానీ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఆ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. తెర వెనుక ఏం జరిగింది? ఇక ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మై హోమ్ సిమెంట్స్ భూదాన్ భూముల్ని ఆక్రమించిన వ్యవహారంపై నోటీసులు జారీ చేశారు. అలాగే మేఘా కంపెనీని పట్టుకోవాలే కానీ తీగలాగితే ఎన్ని వస్తాయో చెప్పాల్సిన పని లేదు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేఘా కృష్ణారెడ్డి ఓసారి రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి కలిశారు. ఈ వ్యవహారంపై చర్యలన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. ఎందుకు ముందుకు కదలడం లేదు? తెర వెనుక ఏం జరిగింది? జరిగిన పరిణామాలకు, సిద్దిపేటలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు లింకు కలుపుకుంటే ఇక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయం చేస్తూ కావలసినంత సాయం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి చేరవేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే అమిత్ షా ఏటీఎం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయా సంస్థలు ఆర్థిక సాయం చేయడం లేదని ఎవరైనా నమ్ముతారా? అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని ఇలాగే రేవంత్ రెడ్డి సమకూరుస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యంగా ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రాలు రెండే. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. కర్ణాటకతో పాటు ఇప్పుడు తెలంగాణ కూడా సహకరిస్తుండటంతో కాంగ్రెస్కు ఆర్థిక వనరులు అందుతున్నాయి. బీజేపీ నేతలు అదే చెబుతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.